హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్లో 4th చాప్టర్ అయిన డేటా హ్యాండ్లింగ్లో ఎక్సర్సైజ్ 4.2లోని ప్రాబ్లమ్స్. ఇందులో మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు చేయవలసిన పని ఏమంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ యూ హ్యావ్ ఏ స్పిన్నింగ్ వీల్ విత్ 3 గ్రీన్ సెక్టార్స్, 1 బ్లూ సెక్టార్, 1 రెడ్ సెక్టార్, వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ సెక్టార్ అండ్ వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాన్ బ్లూ సెక్టార్? అంటే 2 ప్రాబబిలిటీస్ అడిగాడు. ఇక్కడ ప్రాబబిలిటీ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? ప్రాబబిలిటీ ఫార్ములా యూస్ చేయాలి, దాన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు మనకి? స్పిన్నింగ్ వీల్. టెక్స్ట్ బుక్లో ఈ డయాగ్రామ్ లేదు, నేను గీశాను. స్పిన్నింగ్ వీల్ అన్నాడు కాబట్టి ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో ఎలా ఉందో అలా గీశాడు డయాగ్రాము. ఇందులో 3 గ్రీన్ అన్నాడు కాబట్టి 3 గ్రీను, 1 బ్లూ, 1 రెడ్ వచ్చేటట్టు గీసుకున్నాం. ఇప్పుడు వాడిచ్చింది రాద్దాం. నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ స్పిన్నింగ్ వీల్. స్పిన్నింగ్ వీల్ ఏంటి? అందులో ఉండే సెక్టార్స్ ఏమేమి? 3 గ్రీన్ సెక్టార్స్ ఉన్నాయి, ప్లస్ 1 బ్లూ సెక్టారు, ప్లస్ 1 రెడ్ సెక్టార్ ఉంది. టోటల్ ఎన్ని? 5. సో దేర్ఫోర్ టోటల్ అవుట్కమ్స్ ఇది. టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 5. అయిపోయింది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వాడు ఏమన్నాడు? వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గ్రీన్ సెక్టార్? నెంబర్ ఆఫ్ గ్రీన్ సెక్టార్స్, నెంబర్ ఆఫ్ గ్రీన్ సెక్టార్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 3. చూడండి, 1, 2, 3. ఓకేనా? లేదా డయాగ్రామ్లో కూడా ఆ క్వశ్చన్లో కూడా ఉంది 3 అని. ఇదే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు అదే రాద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ గ్రీన్ సెక్టార్ని ఖచ్చితంగా పెట్టారు. ఎందుకంటే ఇక్కడ 2 రకాల ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఇక చూడండి, ఒకదానికి గ్రీన్ సెక్టార్ ప్రాబబిలిటీ కనుక్కోవాలి, నాన్ బ్లూ సెక్టార్ అంటే 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫుల్గా రాయాలి. జస్ట్ ప్రాబబిలిటీ అని పెట్టేదానికి లేదు ఇక్కడ. ఎందువల్ల? 2 ఉన్నాయి కాబట్టి. గెట్టింగ్ ఏ గ్రీన్ సెక్టార్, గ్రీన్ కరెక్ట్ సెక్టార్. సో ఫార్ములా ఏమి? కింద రాద్దాము, ఎందుకంటే నెక్స్ట్ దానికి యూస్ అవ్వచ్చేమో. ఫార్ములా ఏమి? చూడండి, మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ మాత్రం స్టార్టింగ్ ఇలా పెట్టా, ఇక్కడ మాత్రం ఈజ్ ఈక్వల్ టు మధ్యలో పెట్టా. ఎందువల్లంటే ఈ ఈజ్ ఈక్వల్ టు దీనికి సంబంధించింది అని చెప్పడానికి. ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్, ఫార్ములా కదా ఇది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by total outcomes. Number of favorable outcomes anta 3, total anta 5. So ఇది ఆన్సర్ దీనికి 3/5. నెక్స్ట్ ఏమి? ఇప్పుడు నాన్ బ్లూ సెక్టార్ కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ బ్లూ సెక్టార్స్, నెంబర్ ఆఫ్ నాన్ బ్లూ సెక్టార్స్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే బ్లూ తప్ప మిగతావన్నీ తీసుకోవాలి. బ్లూ తప్ప మిగతావన్నీ తీసుకోవాలి. మిగతావంటే 3 గ్రీన్ ఉంది, 1 రెడ్ ఉంది. అదే రాద్దాం. 3 గ్రీన్ ప్లస్ 1 రెడ్, టోటల్ ఎంత? 4. సో అదే అన్నమాట నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. favorable
అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు దీనికి ప్రాబబిలిటీ రాద్దాం. ఇక చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ సెక్టార్, కానీ ఇక్కడ ఏం రాయాలి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాన్ బ్లూ సెక్టార్, నాన్ బ్లూ సెక్టార్. ఫార్ములా వచ్చేమి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total outcomes, so favorable outcomes 4 by total outcomes 5, so 4/5 అయిపోయింది ఆన్సర్. చూడండి, సింపుల్గా అయిపోయింది. 5th ప్రాబ్లం రాసుకోండి నీట్గా. మీరు క్వశ్చన్ రాసుకోవాలి, డయాగ్రామ్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఆన్సర్తో సహా. ఓకే, రాసుకోండి. సో ప్రాబ్లం చూశారు కదా. ఇదే విధంగా మ్యాక్సిమం మీ 8th క్లాస్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పైన వీడియోస్ చేయడము చేస్తాను. డైలీ అవి అప్లోడ్ చేయడం కూడా చేస్తాను. బట్ మీరు చేయవలసింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అందువల్ల మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నా క్లాస్ నచ్చుంటే లైక్ చేయండి. అప్పుడే ఈ క్లాసు మిగతా వాళ్ళకు కూడా రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.